హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గడ్ కష్టలు. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ని ఎందుకు బ్యాన్ చేయాలి చెప్పండి. బ్యాన్ చేయాలి, బిగ్ బాస్ బ్యాన్ చేయాలి, అది బ్యాన్ చేయాలి, ఇది బ్యాన్ చేయాలి. ఎందుకు బ్యాన్ చేయాలి? ఎన్నో రకమైన అసభ్యకరమైన సినిమాలు వస్తున్నాయి, వాటిని బ్యాన్ చేయమని అడగలేదే. ఎన్నో రకమైన షోస్ జరుగుతున్నాయి, దాంట్లో ఎంతెంతో వల్గారిటీ మాట్లాడుతున్నారు, దాన్ని బ్యాన్ చేయలేదే. బిగ్ బాస్ ఏంటి అసలు? మీకు బిగ్ బాస్తో ఏంటి ప్రాబ్లం? బిగ్ బాస్ అనేది ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క వృత్తి నుంచి ఒకరిని తీసుకొచ్చి వాళ్ళు అసలు ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఎలా మెలగలుగుతారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు అనే దాన్ని బట్టి అసలు ఒక వృత్తి, డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఒక డ్యాన్సర్ ఎలా ప్రవర్తిస్తాడు, ఒక సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఒక హీరో లెవెల్లో ఉన్నవాళ్ళు, హీరోయిన్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి, లాస్ట్ టైం ఒక వ్యవసాయదారుడు ఎలాగా, ఇక వేరే సంథింగ్ ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఒక్కొక్కరిని తీసుకొని దాంట్లో పెట్టి చేస్తున్నారు. కొంతమంది అయితే రైతులను ఒక 20 మందిని తీసుకొచ్చి పెట్టవచ్చు కదా, రైతులకి అది జరిగిద్ది ఇది జరిగిద్దని పెట్టొచ్చండి. రైతుల గురించి తెలియని ఎవరికి రైతుల గురించి పెడితే ఎవడూ చూడడు, మనోళ్ళు అంత గొప్పోళ్ళు. రైతుల గురించి పెడితే అది ఇంపార్టెంట్, అందరికంటే దేశానికి వెన్నెముక రైతు, అవునా? రైతు గురించి చెప్తే ఎవడని వింటాడా? ఎవడో వినడు, ఏమన్నా స్కిప్ చేసేస్తారు. రైతుల గురించి 24 గంటలు లేదా దాని గురించే ఫోకస్ పెట్టుకుని సెలబ్రిటీలు కాబట్టి ఏదో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు. ఇప్పుడు కొంతమందికి సీరియల్ ఆర్టిస్టులు ఇష్టమవుతున్నారు, కొంతమందికి ప్రముఖ వ్యాపారవేత్తలు, అసలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఎలా మెలుగుతారు, ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారు, అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటని తెలుసుకోవడం కోసం మన సెలబ్రిటీస్ ఉన్నారండి. వాళ్ళు అసలు ఏం తింటారు, ఎలా పడుకుంటారు, ఎలా చేస్తారు. థంబ్నెయిల్స్ చూసారుగా, ప్రముఖ హీరో లెగ్సి ఇప్పుడే పడుకున్నాడు, కారులో ఇప్పుడే వెళ్తున్నాడు, పలానా షర్ట్ వేసుకున్నాడు, పలానా ప్యాంట్ వేసుకున్నాడు అని చెప్పేసి మనమే థంబ్నెయిల్స్ పెడితే అదే ఓపెన్ చేస్తాం. రైతు ఒక 1000 బస్తాలు పండించాడు, 200 బస్తాలు పండించాడు అనే దాని గురించి ఎవడన్నా ఆలోచిస్తున్నాడండి? ఎవడో క్వశ్చన్ చేయడు. టీవీ షోలలో అది బ్యాన్ చేయాలి, ఇది బ్యాన్ చేయాలి, పని పాట లేకుండా చేస్తున్నారని నాకు అనిపిస్తుందండి ఈ విషయం. ఇంకోటి, ఎన్నో వల్గారిటీ సినిమాలు వస్తున్నాయండి, ఎన్నో వల్గారిటీ షోస్ వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? బిగ్ బాస్ షో ఎందుకు? బిగ్ బాస్ షో ఒకటే కదండి, అన్ని రకాలుగా. దీంట్లో ఏమన్నా తప్పు ఉందా ఏంటి, ఏదన్నా అభ్యంతరకరమైంది ఉంటే దాని గురించి మాట్లాడాలి. ఒక షో వాళ్ళు కష్టపడి ఎన్నో కోట్లు పెట్టుకొని ఏదేదో చేస్తూ ఉంటారు, వాళ్ళు ఒక షో నడిపించుకుంటున్నారు. ఇట్లాంటి షోలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం అదే ఇక్కడే ఎంత తప్పు అయితే బాలీవుడ్లో ఎంత ఘోరంగా ఉంటుందని చూసారా ఎప్పుడన్నా? బాలీవుడ్లో అసలు మీరు చూడలేరు. మన తెలుగు చాలా బెటర్, చాలా కంటెంట్, చాలా అంటే మనకు తగ్గట్టుగానే ఉంటుంది. వీళ్ళందరూ అన్నీ ఎలా ఉండాలి ఏంటి అనేది అన్నీ ఇక్కడ ఫస్ట్ దాంట్లో వెళ్ళేటప్పుడే చెప్తారండి. మీరు కొత్తగా బ్యాన్ చేయాలి, బ్యాన్ చేసేసి దాన్ని ఏదో చేయాలి అనే దాన్ని బట్టి ఏముండదండి. ప్లస్ ఇంకోటి, వేరే దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఒక వ్యాపారవేత్త ఎలా చేశాడనో, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఇంత ఫ్రాడ్ చేశాడు అన్నప్పుడు అందరూ ఎందుకు కలిసి రారు? అతన్ని ఎందుకు పదవి నుంచి తొలగించండి అని ఎందుకు మాట్లాడరు? అది అసలు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. వాడెవడో నేనెవడో. బిగ్ బాస్ ఏంటంటే అందరూ ఇప్పుడు ఇంత రేటింగ్ ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుంది చెప్పండి? ఏదన్నా దాని మీద మక్కువ ఉంటేనే దానికి ఆ రేటింగ్ వస్తుంది, మక్కువ లేకపోతే ఆ రేటింగ్ రాదండి. నువ్వు చూస్తే చూడు, లేకపోతే మానేసి. దానివల్ల ఏం చెడు పడుతుంది? ఏం పట్టలేదు. చూస్తే చూస్తారు, లేదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ సినిమాలే ఉన్నాయండి, 1000 రూపీస్ పెట్టారు, నీకు నచ్చితే చూస్తావు, లేదు. నచ్చకుండా అయితే వెళ్ళవు కదా. నీ డబ్బులు వేస్ట్ చేసుకుని ఏముందిలే, నాకు ఒక 1000 రూపాయలు కష్టమైనా పర్లేదు నేను చూస్తానని చెప్పేసి వెళ్ళి కూర్చుంటావు, 1000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళవు కదా. ఇది కూడా అంతే, నీకు నచ్చితే చూడు, లేకపోతే పక్కకి వెళ్ళిపోవటమేనండి. మనం దీని గురించి ఎందుకు బ్యాన్ చేయాలండి? అదొక షో, అది రన్ అవుతుంది, అది పర్మిషన్స్ ఇచ్చింది అన్ని రకాలుగా. దేశంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతుందండి. తమిళంలో జరుగుతుంది, కన్నడలో జరుగుతుంది, బాలీవుడ్లో జరుగుతుంది, అన్ని చోట్ల. కేరళలో కూడా జరుగుతుంది. ఎందుకని కేరళ నొక్కు పెట్టాను? అక్కడ అక్షరాస్యత చాలా తక్కువ, అక్షరాస్యత ఎక్కువ కదండి, అవునా కదా? అక్కడే అన్ని వాళ్ళకి తెలీదా దాని గురించి గోల్ చేయాలి, ఇది ఎట్లా ఉంది అట్లా ఉందని? మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి.